జనగామ జిల్లా మండలం రఘునాథపల్లి గ్రామ పంచాయతీ కుసుంబాయి తండా. ఈ కుసుంబాయి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ కొర్ర స్వరూప రాజేందర్ నాయక్. నన్ను ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ సమస్యలని పరిష్కరిస్తానని వాళ్ళకి మాట ఇచ్చడం జరిగింది. 8 వార్డులు ఉన్నాయి. 4 వార్డులకు రోడ్లు వేయించడం జరుగుతుంది, ఇంకా కాలేదు. మిగతా కొన్ని వేయడం కూడా అవుతుంది, ఇంకా శాంక్షన్ అవ్వలేదు. 8 వార్డులు ఉన్నాయి. మా 8 వార్డులలో బోరు ఖరాబ్ అయింది, తాగులేదు. దాన్ని రిపేర్ చేయించడం జరిగింది. అట్లనే ఇక్కడ కుసుంబాయి తండలో కూడా బోరు తాగునీటి కోసం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వెంటనే రిపేర్ చేసి అందించడం జరిగింది. అట్లనే డ్రైనేజ్ వచ్చేసి అన్ని క్లీనింగ్ చేయడం, మోరి క్లీనింగ్ చేయడం, అలానే పొడి చెత్త తడి చెత్త అంతా నీటి చేయడం జరిగింది. వీధి లైట్లు, వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయించడం జరిగింది. నేను కుర్ర రాజేందర్ నాయక్, మా వైఫ్ గ్రామ సర్పంచ్ కుర్ర స్వరూప రాజేందర్ నాయక్. అయితే ఈ గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసినందుకు గతంలో 2018లో పోటీ చేశాము సర్పంచ్గా. 19లో అదేవిధంగా పార్టీ ఆశీర్వాదంతో కారు గుర్తు మీద పోటీ చేయడం జరిగింది. కానీ 2 సార్లు అవకాశం ఇవ్వలేదు ప్రజలు. ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎప్పుడైతే ఈ 2 సంవత్సరాల కాలంలో పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు, పాడుపడ్డ పరిస్థితి అందరం గమనించాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న గ్రామ పంచాయతీ అయినా నిధులు లేకుండా మా సొంత డబ్బులు పెట్టుకొని ఈ 3 నెలల్లో డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ, వీధి దీపాలు రిపేర్ చేయించి వేయించడం కానీ, అదేవిధంగా 3 వాటర్ ట్యాంకులు ఉన్నాయి మిషన్ దగ్గర సంబంధించినవి. అవి కూడా ఎప్పటికప్పుడు 15-20 రోజులకు ఒకసారి మంచి క్లీన్ చేసి వాటర్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాల్లో 3 మోటార్లు ఉన్నాయి. ఇక్కడ కుసుంబాయి తండా, జాల్ తండా, రామన్నగూడెం. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే మాకు తెలిస్తే చాలు, అంతే వేగంగా తీసుకెళ్ళి ప్రజల సౌలభ్యమే ముఖ్యం అనుకొని ప్రజల ముప్పు పొందడానికి కావచ్చు, లేకుంటే వారికి ఇబ్బంది కలగకుండా పనిచేయడమే మా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్ళి ప్రజలను సేవ చేసే అవకాశం మాకు వచ్చినందుకు, ప్రత్యేకంగా మమ్మల్ని గెలిపినందుకు పేరు పేరున గ్రామ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫ్యూచర్లో కూడా మేము చేసే కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉండాలనే ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రజలు వాళ్ళు చూపించిన ఆదరణ కావచ్చు, వాళ్ళు మేము చేసే క్రమంలో మా ఉత్సాహాన్ని మరింతగా పెంచే విధంగా సహకరిస్తున్నందుకు వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ చేసిన ఘనత కేసీఆర్ది. అయితే 2018లో నూతన గ్రామ పంచాయతీ ఏర్పడింది. అప్పటికి ఇక్కడ ఆమ్లెట్ వచ్చేసి కుసుంబాయి తండా ఉమ్మడి గ్రామ పంచాయతీ జాఫర్గూడెం ఉండేది. ఏ వసతులు లేకుండా గ్రామ పంచాయతీ అయినప్పటికీ గ్రామ పంచాయతీ భవనం కోసం కేసీఆర్ గారు భవనం శాంక్షన్ చేయించారు. పల్లె ప్రగతి వనం కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, గ్రామానికి ఏదైతే మౌలిక వసతులు కావాలనో ప్రతి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మేలు జరగాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాము. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రజాపాలన పెట్టేసి పత్రికల రూపంలో చూపించడం కానీ, లేకుంటే వినతి పత్రం తీసుకోవడమే తప్పితే సమస్యలు పరిష్కారం కావట్లేదని మేము మా దృష్టికి ప్రజలు తీసుకొస్తా ఉన్నారు. మేము కూడా అదే విధంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాపాలన అనుకుంటా వాళ్ళని పత్రాలు కానీ లేకుండా సమస్యల రూపంలో తీసుకోవడమే, కాగితాల రూపంలో పరిమితం అవుతుంది, కానీ పనులు ఏం పరిష్కారం కావట్లేదు. అదే అందులో భాగంగా కుసుంబాయి తండా గ్రామ పంచాయతీని చూసుకుంటే లింక్ రోడ్ లేదు. తండాలను ఎక్కడ బీటీ రోడ్ లింక్ రోడ్ వేయాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉన్నారు. ఇక్కడ నుండి చూసుకుంటే కుసుంబాయి తండా నుండి జాల్ తండా నుండి రామన్నగూడెం పోయే రోడ్ని నిత్యావసరమైతే అక్కడి నుండి ఏమైనా జరిగితే మాత్రం రోడ్డు మీద వచ్చేసరికి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం లేదు, మహిళా భవనం లేదు, ఈ గ్రామ పంచాయతీ భవనం లేదు. ఈ సర్పంచ్ ఇక్కడ గెలిచిన తర్వాత 3 నెలల వ్యవధిలో 2 సార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఒక్కసారి నిన్నటికి మొన్న 10-15 రోజులు అవుతున్నది స్థానిక ఎమ్మెల్యే కడియం సిఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు మాకు మాట ఇచ్చారు, వారం 10 రోజుల్లో మీకు గ్రామ పంచాయతీ
శాంక్షన్ ఇప్పిస్తామని చెప్పారు. అది ఇంకో 2-3 రోజుల్లో కూడా చూస్తాము. మళ్ళీ ఒకసారి కలిసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మాకు పార్టీలతో సంబంధం లేదు. ఓ గ్రామ సర్పంచ్గా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామని మా దృష్టిలో ఉన్నది. మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాన్ని డెవలప్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.